ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి సర్కారేమో భారీ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు బడ్జెట్ ప్రవేశపెట్టాం అని చెప్పి ఘనంగా ప్రకటించుకుంటూ ఉన్నారు. ఆ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం భారీగా వృద్ధి సాధించగలగాలి. పన్నేతర అన్నిట్లోనూ కూడా భారీ ఆదాయం కనిపించాలి. కానీ వాస్తవ లెక్కల్లోకి వచ్చేసరికి మాత్రం ఆంధ్రప్రదేశ్ అంత గణనీయమైన ప్రగతి కాదు కదా, చాలా చాలా దారుణమైనటువంటి ప్రగతి చూపెడుతూ ఉంది. తాజాగా ఫిబ్రవరి జిఎస్టీ వసూలు తీసుకుంటే ఓవరాల్గా దేశంలో మొత్తం 10% వృద్ధి సాధిస్తే, అండ్ మన దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్న పక్కన ఒడిశాను కలుపుకొని ఒడిశా ఏమో 11% వృద్ధి, కర్ణాటక ఏమో 10.4%, తమిళనాడు ఏమో 8.2%, కేరళ ఏమో 7.8%, తెలంగాణ ఏమో 5.6%, ఆంధ్రప్రదేశ్ ఏమో కేవలం 4%. దక్షిణాది రాష్ట్రాల్లో కింద నుంచి ఫస్ట్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ సాధించింది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చే కంటే ముందు సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతామన్నారు. ఈ 9 నెలల్లో ఆ సంపద సృష్టి అనేది ఏ కోణంలో కూడా కనిపించడం లేదు. పైపెచ్చు దేశ యావరేజ్లో సగం కూడా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఉండడం లేదు. మనకి ఇంతకుముందు చూసాం, దేశం ఒక స్టేలో యావరేజ్ వృద్ధి రేట్ 8.6 అయితే ఆంధ్రప్రదేశ్ 11.6 పైన. అంటే దేశం యావరేజ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు చాలా ఎక్కువనే కనిపిస్తూ వచ్చింది. ఈవెన్ జిఎస్టీ వసూళ్లలో వృద్ధి కూడా. బట్ ఇప్పటి వరకు ఏమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అయితే ఇంతకు ముందు ఉన్నదంతా కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. మరి ఎప్పుడు సంపద సృష్టిస్తారో అంతా మరి వీళ్ళు అమరావతిలో భూముల రేట్లు పెరిగితే ఆ రేట్ల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తే దాని నుంచి ఏమైనా ఇట్లా రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియడం లేదు. కానీ ఈ 9 నెలల్లో మాత్రం ఆశించినంత కాదు కదా, కనీసం ఊహించినంత తక్కువ వసూళ్ళు, తక్కువ వృద్ధి అయితే నమోదవుతూ ఉంది. మరి